మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు, చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు. పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు, పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు. సలనకు సెలవిస్తే నిజమునే సూచేదే, ఆ నిజమును నమ్మితే మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. జాగ్రత్త, కాస్త ఓర్చుకో తల్లి. ఏంటో ఇలాంటప్పుడైనా నీ భర్త నీ దగ్గర ఉంటే బాగుండేది. ఎంతసేపు యజమాని తన పని తప్ప మీ ఆయనకి ఇంకేమీ పట్టవనుకుంటాను. ఏం చేస్తాం పిన్ని, ఒకరి దగ్గర తలంపుకుని బతికేటప్పుడు మన ఇష్టం వచ్చినప్పుడల్లా రాలేం కదా. పాపం అక్కడ ఆయన ఏం పనిలో ఉన్నారో ఏమో. నెమ్మదిగా కొంచెం వచ్చుకో రామ్మా. కాస్త వచ్చుకోమ్మా, మెల్లిగా నడు రామ్మా. నెమ్మదిగా పడుకోమ్మా, నెమ్మదిగా. ఏం పర్లేదమ్మా, కొంచెం వచ్చుకో. మీరు కాసేపు బయట ఉన్నారు. అయ్యా, అమ్మగోని ఇప్పుడే లోపల తీసుకెళ్లారు, పరీక్షలు చేస్తున్నారయ్యా. డాక్టర్ గారు, మా ఆవిడకి ఎలా ఉంది? కండిషన్ కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది. కడుపులో బిడ్డ తిరగబడింది. బేబీ కండిషన్ కూడా నార్మల్గా లేదు. ఆపరేషన్ చేయాలి. ఆపరేషనా? అవును సార్. అయితే మీకు విషయం చెప్పాలి. ఏమిటి? ఈ ఆపరేషన్లో తల్లో బిడ్డో ఎవరినో ఒకరినే బ్రతికించగలరు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, తల్లి బిడ్డ ఇద్దరిని బతికించండి ప్లీజ్. ప్లీజ్ డాక్టర్. హర్ష గారు, డాక్టర్లుగా తల్లి బిడ్డ ఇద్దరిని కాపాడటానికే చూస్తాం. అది మా డ్యూటీ కూడా. కానీ పరిస్థితి అలా లేదు. అందుకే అర్జెంటుగా మీ యాక్సెప్టెన్స్ తెలియజేస్తే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తాం. ఆలస్యం చేస్తే తల్లి బిడ్డ ఇద్దరికీ ప్రమాదమే.
ఇద్దరిని కాపాడండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను. డాక్టర్ డాక్టర్ గారు, ఇద్దరిని కాపాడలేకపోతే నాకు సంగీతే ముఖ్యం. దాన్ని ఎలా అయినా కాపాడండి. ధైర్యంగా ఉండు. సంగీత లేకపోతే నేను తట్టుకోలేనురా. సంగీతకేమీ కాదు. ధైర్యంగా ఉండరా. దేవుడు ఉన్నాడు. హర్ష, చెప్తున్నాను కదా ఏమీ కాదని. ధైర్యంగా ఉండరా. హర్ష, డాక్టర్ గారు. డాక్టర్ గారు, సంగీత మీ భార్యని బతికించగలిగాం కానీ బిడ్డని ఐఎమ్ వెరీ సారీ. ఈ టైంలో ఈ విషయం మీకు చెప్పడం కరెక్ట్ కాదు, కానీ చెప్పక తప్పడం లేదు. ఆమె గర్భసంచి డ్యామేజ్ అవడం వల్ల తీసేశాం. ఇక భవిష్యత్తులో ఆమెకు పెళ్లి పుట్టే అవకాశమే లేదు. పేషెంట్ నీరసంగా ఉంది. రేపు ఉదయం కానీ స్పృహలోకి రాదు. ఇప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు. కోటి, ఏంట్రా నాకు ఈ శిక్ష? ఎందుకురా నాకే ఇలా జరుగుతుంది? నేను ఏ జన్మలో చేసిన పాపం ఇప్పుడు ఇలా శాపంగా మారిందిరా. ఏమిట్రా మాటలు? ఇలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. మనసుని కుదుటపరచుకోవాలి. హర్ష, నా ఆశలన్నీ కూలిపోయాక ఇంకెక్కడి ధైర్యం రా? ఏ జన్మలో ఎవరిని ఏడిపించాను? ఈ జన్మలో నా ఇంట పురిటి బిడ్డ ఏడుపుకు నోచుకొని మనిషినయ్యాన్రా. దేవుడు నాకు అన్ని వరాలు ఇచ్చాడనుకున్నాన్రా. కానీ ఏ దంపతులకి తగలకోని శాపం మా దంపతులకి తగిలిందని ఇప్పుడు తెలుసుకున్నాన్రా. ఒరే, పిల్లలే లేని తర్వాత ఎంత ఆస్తి ఉంటే ఏంటి, ఎంత ఐశ్వర్యం ఉంటే ఏంటి? నా భార్య స్పృహలోకి వచ్చిన తర్వాత తనకి నేనేం సమాధానం చెప్పాలి? పుట్టిన బిడ్డ చనిపోయింది ఏడుస్తున్న తనని ఎలా ఓదార్చాలి? బిడ్డలు పుట్టే అదృష్టం నీకు ఈ జన్మలో లేదని నా భార్యకి నేను ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదురా. ఒరేయ్, నా భార్యకు చెప్పాలంటే నాకు భయంగా ఉందిరా. హర్ష, నువ్వే అధైర్యపడితే ఎలా? ధైర్యంగా ఉండరా. పద, సంగీతం చూద్దాం. పద. హలో, నేనే మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో మీ ఆవిడ ప్రసవించిందయ్యా.
నీకు కమల పిల్లలు పుట్టారు. అలాగా? జన్మలో ఎవరిని ఏడిపించాను? ఈ జన్మలో నా ఇంట పురుటి బిడ్డ ఏడుపుకు నోచుకొని మనిషినయ్యాడ్రా. ఇక భవిష్యత్తులో ఆమెకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. బిడ్డలు పుట్టే అదృష్టం నీకు ఈ జన్మలో లేదని నా భార్యకి నేను ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదురా. మనం స్నేహం కలిపిన స్నేహితులం కాదురా, మనసులు కలిసిన ప్రాణ స్నేహితులం. బిడ్డను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా స్నేహితుడికి బిడ్డ పుట్టి చనిపోయింది. అయితే వాడిని ఓదార్చాల్సిన బాధ్యత నాకుంది. ఉంటే ఈ బిడ్డను వాడికిచ్చి ఓదార్చుతాను. ఓదార్చడం అంటే త్యాగం చేయటమా? నేను త్యాగం అనుకోవటం లేదు, బాధ్యత అనుకుంటున్నాను. అందుకు నీకు హక్కు ఉండాలిగా. ఒక తండ్రిగా నా బిడ్డల మీద నాకు హక్కు లేదా? బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఒకతుంది, ఆమెను అడిగి తీసుకువెళ్లాలనే ఆలోచన నీకు రాలేదా? నా స్నేహితుడికి న్యాయం జరగాలన్న ఆలోచన తప్ప నాకింకేం తెలియదు. అందుకు నీ భార్యకు అన్యాయం చేస్తావా? స్నేహం కోసం నేనేమైనా చేస్తాను. అదే స్నేహ ధర్మం నేను అనుకుంటున్నాను. నీతో జీవితాన్ని పంచుకున్న నీ భార్య పట్ల భర్తగా నీ ధర్మం ఇదేనా? వద్దు వద్దు కోటి, నీ బిడ్డకు అన్యాయం చేయకు. రాధకు బిడ్డ పట్ల ఉండే ఆ ముద్దు ముచ్చట్లను దూరం చేయకు. ఆ ముద్దు ముచ్చట్లు తీర్చుకోవడానికి తన దగ్గర ఇంకో బిడ్డ ఉంది. అందుకేనేమో భగవంతుడు నాకు కవలను ప్రసాదించాడు. ఎందుకోనయ్యా, ఓ తల్లి నుంచి బిడ్డను వేరు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. అమ్మా, తల్లి మనసేంటో మీకు తెలుసు. బిడ్డను పోగొట్టుకున్న ఒక తల్లి హృదయం ఎంత బాధపడుతుందో, ఎంత ఎగసి ఏడుస్తుందో మీకు తెలుసు. ఆ కన్నీళ్లు తుడిచే బాధ్యత ఒక స్నేహితుడుగా నాకు లేదా? ఒక మనిషిగా అది నా ధర్మం కాదా? అమ్మా, ఒక తల్లి ఒడిని ఖాళీ చేసి మరో తల్లి ఒడిని నేను నింపట్లేదమ్మా. ఇద్దరు బిడ్డలు చెరో తల్లి దగ్గర పెరగాలని నేను ఆశిస్తున్నాను. అది తప్ప అమ్మా? కానీ ఈ నిజం రాధకు తెలిస్తే తట్టుకోగలదా? తట్టుకోలేదు. తనకి జన్మలో ఈ నిజం తెలియకూడదు. తనకు ఒకే బిడ్డ పుట్టిందన్న అబద్ధంతోనే ఈ జన్మంతా బతకాలి. దానికి మీరు
సహకరించాలమ్మా. రాధ దగ్గర ఎప్పుడూ ఈ ప్రస్తావన తీసుకురానని బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి. చాలమ్మా, ఇది చాలు. వారసుడే పుడతాడని గ్యారెంటీ ఏంటి? వారసురాలే పుట్టచ్చుగా. చదువుకని అంత దూరం పంపిస్తావా ఏంటి? వాడు మనకు దూరం అయిపోడు. మన కళ్ళ ముందే వాడిని ఉంచుకుందామండి. ఎవరా ఈ పాప? అది కాదురా. ఆగరా, ఎవరా పాప? నా పాపే, కానీ ఈ క్షణం నుంచి ఆ పాప నీ పాప. రే, బతుండి మాట్లాడుతున్నావా? నా స్నేహితుడికి న్యాయం జరుగుతోందన్న సంతోషంలో మాట్లాడుతున్నాను. నీకు అన్యాయం చేసిన ఆ దేవుడికి సరైన గుణపాఠం చెప్పానన్న గర్వంతో మాట్లాడుతున్నాను. రే కోటి, స్థిమితంగా ఆలోచించరా. గుడ్డివాడికి చేయూతనిచ్చి సాయపడాలే గాని ఏకంగా కన్నే పీకి ఇవ్వాలనుకోవడం అవివేకంరా. ఒరే, రెండు కళ్ళున్నప్పుడు ఒక కన్ను ఇవ్వాలనుకోవడంలో తప్పులేదు కదరా. అంటే నీకు కవల పిల్లలు పుట్టారా, అందులో ఓ పాప నీకిచ్చాను, నాకు ఓ పాప ఉందిరా. ఒరే, రాధమ్మకు అన్యాయం చేస్తున్నావురా. నీకు న్యాయం జరుగుతోంది, అది చాలరా నాకు. ఒరే, నా కోసం కట్టుకున్న భార్య దగ్గర నిజం దాస్తావా? ఇలా ఎంతవరకురా? నా ప్రాణం పోయేంత వరకు. వద్దురా, వద్దు. తల్లి బిడ్డల్ని వేరు చేస్తున్నావురా. రే, పాపమేమోరా. తల్లి బిడ్డని వేరు చేస్తున్నావా? ఎక్కడ్రా? బిడ్డని తల్లి దగ్గరే చేర్చాం కదరా. కోటి, ఏమిట్రా? ఓ పక్క ఇది తప్పేమో అనిపిస్తోంది, కానీ మరో పక్క ఈ బిడ్డని సొంతం చేసుకోవాలన్న ఆశకి తల వచ్చక తప్పడం లేదా? హర్ష, ఈ ఆలోచన ఎప్పుడూ నీ మనసులో రానివ్వకు. ఒరే, ఆ బిడ్డ నీ బిడ్డరా. నేను నీకిచ్చానన్న సంగతి ఇప్పుడే ఇక్కడే మర్చిపో. ఇంకెప్పుడూ మన మధ్య ఈ ప్రస్తావన రాకూడదు. హర్ష, బిడ్డ మీద నువ్వు ఎన్ని కలలు కన్నావో, ఎన్ని ఆశలు పెంచుకున్నావో నాకు తెలుసురా. ఆ కలలు ఆశలు ఆ బిడ్డ మీద తెచ్చుకోరా. బిడ్డను స్వీకరించరా.
सहस्राक्षो सहस्रवातुं सभौमं विच्युतो ऋत्वा अत्यतिष्ठदसाङ्गलं पुरुष ये वेदगं सर्वं दत्तत स्वीकार अयमूर्त सुमुहूर्त अस्तु तस्सिञ्जोरावृणिमिः गातुं यज्ञाय गातुं यज्ञपतिः ॐ दिश्यां 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 दिश्यान्तिः। నిజంగానా? పాపంతా నా పోలికేనా? నిజం రాధా, పాప నీ పోలికే. అవునండి, సంగీతకు పుట్టిన పాప కూడా బాగుంటుందా? ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉంటుందా? పోనీలేండి పాపం, తల్లి పిల్ల క్షేమంగా ఉంటే అంతే చాలు. మంచివాడైన మీ స్నేహితుడికి ఆ దేవుడు అన్యాయం చేస్తున్నాడు అని మీరు బాధపడ్డారు. ఇప్పుడేమైంది? మంచివాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడండి, మంచే చేస్తాడు. వాళ్ళకి మంచే జరుగుతుంది అని నేను చెప్పానా? వాళ్ళకి మంచే జరిగింది నీ వల్ల. నా వల్ల? అదే, వాళ్ళకి మంచి జరగాలన్నా నీ నోటి మాట వల్ల. పాప నా పోలికే కదండి? అవును సంగీత, పాపచ్చో తల్లి పోలికే. ఏడోకమ్మా, నువ్వచ్చ నా పోలికేరా, అచ్చ నా పోలికే. చూడు నిన్నెలా పెంచుతానో.